బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆ దేశం నుంచి పారిపోయి భారత్ వచ్చింది. భారతదేశంలో ఉంటుంది. భారతదేశం షెల్టర్ తీసుకుంటుంది. ఈ మధ్యనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ అడిగారు, బంగ్లాదేశ్ విషయంలో మీ వైఖరి ఏంటని. మోడీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే అన్నాడు. లైక్ ఇజ్రాయెల్ విషయంలో లేకపోతే వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో అమెరికా తీసుకునే నిర్ణయానికి వాళ్ళందరూ కట్టుబడాలనుకుంటాడు. అట్లాగే భారతదేశం చుట్టుపక్కల ఉన్న శ్రీలంక, పాకిస్తాను, బంగ్లాదేశు ఇట్లాంటి వ్యవహారాలలో, నేపాల్, భూటాన్ ఇట్లాంటి వ్యవహారాల్లో పాకిస్తాన్ని అమెరికా మోసింది, కానీ మిగతా దేశాల రాజకీయాల విషయంలో భారత్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ ఉంటుంది, లేదా భారత్ జోక్యాన్ని అంగీకరిస్తుంది. భారత్ ఎప్పుడు తప్పు చెయ్యదు అన్నటువంటి ఉద్దేశంతో. అయితే ఇప్పుడు ఆ మాట అంటం, దాంతోపాటుగా నరేంద్ర మోడీకి ట్రంప్ అండ ఉండటం, ఇప్పుడు హసీనాకి నరేంద్ర మోడీ అండ పూర్తిగా ఉండటం, ఆమె ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అవామీ లీగ్ తన పార్టీ కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చింది. త్వరలోనే నేను వస్తాను, మళ్ళీ పగ్గాలు చేపడతాను, దేశద్రోహి అయినటువంటి యూనస్ని తరిమి కొడదాం, అరెస్ట్ చేద్దాం, జైల్లో పెడదాం అంటూ ఎవరైతే మిమ్మల్ని మన వాళ్ళ ప్రాణాలు తీశారో వాళ్ళ సంగతి తేలుద్దాం, వాళ్ళ అంతు తేలుద్దాం అంటూ పిలుపునివ్వడం అన్నది సంచలనం రేకెత్తిస్తోంది.